రోజుకి 100 రూపాయల ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8 నుండి 21 వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి. పాటు ఉన్నారు ప్రముఖ శివ ఉపాసకులు శివరుద్ర సాధువు గారు. వారితో మాట్లాడదాం. స్వామి గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. స్వామీజీ, ఇప్పుడు మహాలయ పక్షాలు ప్రారంభం అవుతున్నాయి అంటున్నారు. అది ఏ రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి? మహాలయ పక్షాల యొక్క విశిష్టత గురించి తెలియజేయండి. మహాలయ పక్షాలు అని అంటే చాలామందికి అర్థమయ్యే విధంగా చెప్తాయమ్మా. పితృపక్షాలు, పితృదోషాలు అని అంటారు. తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే అమ్మా, పెత్తర అమావాస్య యొక్క మర్యాదలు. అంటే ఎందుకు మర్యాదలు అసలు, తర్వాత పితృదోషాలు మనకెందుకు, దానివల్ల దోషాన్ని మనం ఎలా పరిహారం చేసుకుంటాము. ఆలయ పక్షాలు, మహాలయ కాదు, ఆలయ పక్షాలు అని అంటే పక్షం అంటే ఏమిటి, ఆలయం అంటే ఏంది, మహా అంటే ఏమిటి అంటే ఒక పర్టికులర్గా ఒక 4-5 గుడులు ఉన్నాయమ్మా మన దగ్గర. ఆ ప్రాంతంలోనే ఈ పిండ ప్రధాన కార్యక్రమాలే కానీ, ఈ ఆత్మశాంతి కార్యక్రమాలే కానీ, లేదనంటే ధర్మంగా 12 నెలలకు చేసేదో, లేకపోతే జ్ఞాపకార్థంగా చేసేదో, దశదిన కర్మనో, వార్షికోత్సవాలు చేసే కొన్ని గుడుల్లో భూత ప్రేత పిశాచ విముక్తి గురించి ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు చాలామంది. ఒక సాధువుగా నేను చెప్పేది ఏంటంటే, ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంది, మాకు ఎలా వస్తుంది అసలు ఈ దోషం. అవును, చాలా మంది పితృదోషం ఇప్పుడు పితృపక్షాల్లో ప్రతి సంవత్సరం కూడా మేము మా పెద్దలకు చేయాల్సిన అన్ని కర్మలు చేస్తూ ఉన్నాము, పూజలన్నీ చేస్తున్నప్పటికీ కూడా మాకు పితృదోషం ఉందంటున్నారు అనేది చాలా మంది అడిగే ప్రశ్న. ప్రతి భారతీయ పౌరుడైనా, ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబానికైనా తెలియాల్సింది ఏంటంటే అమ్మా, ఒక మనిషి మరణం తథ్యం. 1000 ఏళ్ళు బతికినా ఖచ్చితంగా కాటికే. మళ్ళీ పుట్టడం అనేది రాసుంది అనేది గీతా సారాంశం. పుట్టినవాడు గిట్టక మానదు అని, గిట్టినవాడు పుట్టక మానదు అనేది గీతా సారాంశం. గీతా సారాంశంలోనే పుట్టుడు చావుడు గురించి రాసిన మహానీయుడు సహజ సిద్ధమైన నీవు అంటే మీ నాన్ననో మీ తాతనో ముత్తాతనో, నేను మా నాన్ననో మా తాతనో ముత్తాతనో ఒక పితృదోషాన్ని నా చేతుల ద్వారా దోషం సంబంధించిన నివారణ చేయగలుగుతాను. జగత్కారకుడు శ్రీకృష్ణుడు లాంటి మహానీయుడే గీతా సారాంశంలో రాశాడు. మన మహానీయులందరూ, మహానుభావులందరూ తెలియాల్సింది ఏంటంటే, భగవద్గీత మీరు ఎక్కడ వింటారమ్మా, విన్నారా ఈ మధ్యకాలంలో ఎక్కడైనా? తక్కువ కదా. భగవద్గీత మన వాళ్ళందరూ ఎప్పుడు వింటారంటే అమ్మా, మన వాళ్ళు చాలామంది తెలుసుకోవాల్సిన విషయం, అంతిమ యాత్ర పోయేటప్పుడు వింటారు. అవును, అదే అమ్మ భగవద్గీత యొక్క సారాంశం కాదు, జీవిత సారాంశం భగవద్గీత. దాంట్లో పుట్టినప్పటి నుంచి ఆయన ఎలా 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 అని వివరిస్తాడు. మీరన్న ప్రశ్నకి వస్తాం. ఒక మనిషి యొక్క దోషం ఏ విధంగా వస్తుంది పితృలకు సంబంధించింది అంటే అమ్మా, ఇప్పుడు మీరే ఉన్నారు అమ్మ మా తల్లి, చాలామంది ఛానల్లో చూశాను, దోషాలు ఎలా పరిహారం చేసుకోవాలి అని చెప్తూ వస్తున్నారు. దోషం అంతరార్థం ఇంతవరకు చాలా తక్కువ శాతంగానే మాట్లాడాం. అసలు ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆ దోషం ఎందుకు వస్తుంది. నాకు మీరు ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు పుట్టారు ఒక తండ్రికి, మరి వాళ్ళకి ఎలా వస్తుంది దోషం? ఈయన గారికి 4 మగపిల్లలు ఉన్నారు, అయినా దోషం ఎలా వచ్చింది? అసలు ఈ దోషానికి అంతరార్థం ఏందని అంటే అమ్మా, ఒకప్పుడు మన ఋషి పరంపరలో సాధువులందరూ ప్రతి ఇంటికి గడప గడప ఊరూరా వచ్చి మనిషి మనుగడ మాట్లాడేవారు. ఇప్పుడు మీరున్నారు తల్లి, ఒక మామిడికి చెట్టుకు సంబంధించిన విత్తనాన్ని తీసుకెళ్ళేసేసి పలానా ఎక్కడో ఒక భూమిలోనో మంచి రేగడి మంచి ఉన్న దగ్గర, మంచి నేల మంచిగున్న దగ్గర మీరు పాతేస్తారు. పాతేసిన తర్వాత కొన్ని రోజులకి, 4 రోజులకో 5 రోజులకో దానికి సంబంధించిన చెట్టు వస్తుంది. మనం ఒక డిక్లరేషన్ ఇస్తాం, నేను పెట్టిన చెట్టు ఇది, దీనివల్ల వచ్చిందని కదా. ఇప్పుడు మీకు నేను మామిడి ఆకులు ఇచ్చాను, మీకు ఆకులు ఇచ్చాను అనుకోండి, ఆకులు తీసుకెళ్ళి మీరు పెట్టేశారు అనుకోండి ఒక దగ్గర, చెట్టు వస్తుందంటారా? రాదు కదా. ఇక్కడ ఎవరైతే వంశాభివృద్ధికి వీర్యానికి సంబంధించిన శక్తిని ఇవ్వగలుగుతాడో ఆయన మాత్రమే పితృదోషానికి సంబంధించిన నివారణ చేయగలడు. ఎవరు చేయగలుగుతారు? అర్థమైందా? మళ్ళీ మనం చెప్తాను, మళ్ళీ వివరణకు వెళ్తే అమ్మా, ఒక స్త్రీ అండాశయాలను విడుదల చేయగలదు, ఒక పురుషుడు వీర్యకణాలని విడుదల చేయగలడు. వీర్యకణాలని విడుదల చేసిన పురుషుడు స్త్రీ ద్వారా ఫలదీకరణ చెందడం ద్వారా 9 నెలల నుంచి
10 నెలల మధ్యలో ఒక బిడ్డ జన్మిస్తాడు కదా, దీని కారకుడు ఎవడయ్యారు? పురుషుడు. పురుషుడి ద్వారానే మాత్రమే పితృదోషం వస్తుంది. గమనించాల్సిన ప్రశ్న, పుత్రుడి ద్వారానే పితృదోషం అనేది ఏర్పడుతుంది, ఆడపిల్లల ద్వారా కాదు. రెండో ప్రశ్న, ఒక పుత్రుడి ద్వారా ఎందుకు ఆ వీర్యం ఉత్పత్తి లేకపోతే సృష్టి ఆరంభమో లేకపోతే సృష్టి యొక్క మర్యాద వంశాభివృద్ధి ఎలా మొదలవుతుంది అని అంటే, ఒక మీ నాన్నగారు మీ ముత్తాతను మీ ఎవరో తాతలు ఉంటే వాళ్ళకి కొడుకు లేని సమక్షంలో మరి ఎక్కడ పుట్టాలి ఆయన? పుట్టించుకోబోయేవాడు పితృదోషానికి అర్హుడు. ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది తల్లి. ఎలా అంటే అమ్మా, ఇప్పుడు నేనున్నా అమ్మ, మా నాన్నగారు ఉన్నారు, ఆయన ఎక్కడెక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు, దేశాటనలో భిక్షలు తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడా కూడా కాలం చేసినా ఎలా చేసినా నేను మాత్రమే మా నాన్నగారి యొక్క ఆత్మని ఫలదీకరణ చేసి ఆయన గారిని పరమాత్ముడి యొక్క చరణాల దగ్గరికి చేర్చగలను. ఎవరు నేను? అసలు నేనెవరు? నాకు మా అక్క ఉంది, చెల్లి ఉంది, మరి ఇద్దరు ఉన్నారుగా, వాళ్ళు ఎందుకు చేయలేరు అంటే, మీ అక్క మీ చెల్లి చేసినా కూడా నీ తండ్రి పుట్టడు. నీ తండ్రి పుట్టుకకి కారకుడు మా యొక్క తాత ముత్తాత, మా యొక్క భవిష్యత్తు ప్రణాళికలో ఆయన నాకు రావాలి అని అన్నప్పుడు నీ భార్య ద్వారా నీ యొక్క భవిష్యత్తులో మనవళ్ళ రూపంలో వచ్చేవాళ్ళు పితృదోషాల నుంచి విముక్తి. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, బిడ్డలున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మరి ఇద్దరు బిడ్డలే ఉన్నారు, మరి ఆడపిల్లలే, తండ్రి కాలం చేసేసాడు, మరి తండ్రికి ఎక్కడ దోషం వస్తుంది? మరి తండ్రి చనిపోయాడు అని అన్నప్పుడు ఈ ఇద్దరు ఆడపిల్లలు ఉదాహరణకు కొరివి పెట్టారే అనుకుందామమ్మా, ఫలితం రాదు, ముమ్మాటికి రాదు ఫలితం, కొడుకే పెట్టాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అమ్మా, తండ్రి యొక్క కర్మకాండలని బిడ్డ మనవడు చేస్తే కూడా 100% ఆ తండ్రి మళ్ళీ పుడతాడు. ఎలా పుడతాడు? మన దగ్గర చాలా మంది తెలుసుకోవాల్సిందంటే కొడుకులే చెయ్యాలి కాదు, బిడ్డ కొడుకులకి కూడా పితృదోష విముక్తి రాయబడిన పురాణం గరుడ పురాణం రాసి ఉంచారుగా. అందులో ఎందుకు అంటే, ఒక పురుషుడి ద్వారా నిన్ను మళ్ళీ పుట్టించుకోవడానికని నీ మనవడి రూపంలో, ఇప్పుడు నా కొడుకు నా బిడ్డ కొడుకు మనవడు కదమ్మా, బిడ్డ కొడుకు ద్వారా చేయడం చేత అక్కడ మళ్ళీ ఆయన వంశంలోకి నేను రావడానికి అర్హత. ఇదే మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఉద్దేశం అమ్మా. దోషం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో చూసారా? ఈ దోషాలు ఎక్కడొస్తాయంటే అమ్మా, కొడుకు సకలమైన నిర్ణయాలు తల్లిదండ్రులకి బ్రతికున్నప్పుడు చాలా మంది చెప్పాలమ్మా, మీరు మాట్లాడుతుందంట చనిపోయిన తర్వాత దోషము గురించి. మరి నేను అంటుంది ఏంటంటమ్మా, బ్రతుకున్నప్పుడు అమెరికాలో తీసుకెళ్లేసేసి కొడుకుల్ని చదివిపించేసి లక్షల కోట్లు సంపాదిస్తున్న కొడుకులు ఇక్కడ తల్లిదండ్రులని అనాథాశ్రమంలో పెట్టి నరకయాతనతోని క్షణము చంపుతున్న వాళ్ళకి మరి ఏ దోషం ఉన్నది? దీనికన్నా పెద్ద దోషం, ఇంతకంటే పెద్ద దోషం లేదు కదా. ఎంతమంది ఈరోజు భార్యాభర్తలు వాళ్ళ పిల్లలు ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఏ రోజు మమ్మల్ని ఇంటికి పిలుస్తారనో, లేకపోతే మంచి మర్యాదలు ఏదైనా చేస్తారేమో, లేకపోతే ఇంకేదైనా మమ్మల్ని కనీసం ప్రేమగన్నా పిలుస్తారేమో, మనమల్ల దగ్గరకన్నా తీసుకెళ్తారేమో, మనమరాళ్ళతోనన్నా ఆటలాడిస్తామని చెప్పి వీధి చివరన వచ్చి నిలబడి ఇంటి వైపు చూస్తున్న ఎంతమంది తల్లిదండ్రులు లేరు ఇక్కడ. అవునా? ఇంతకంటే దోషము చనిపోయిన తర్వాత వస్తుందా? మరి నువ్వు ఆత్మని చూసినది కాదు, నువ్వు ఆత్మని మాట్లాడిన వాడివి కాదు, నీకు దోషం ఎక్కడి నుంచి వచ్చింది చూసారా? నీవు పుట్టిన తర్వాత నీ యొక్క పుణ్యమైన కార్యక్రమాలని నిర్వర్తించకుండా ప్రతిరోజు ఘోషణ పడతారు కదా ఆ తల్లిదండ్రులు, అలాంటి కొడుకులకి పితృదోషాలు వస్తాయి. ఇది ముమ్మాటికి రాయబడ్డ చరిత్ర అమ్మ. మీరు కూర్చొని ఛానల్లో మాట్లాడట్లేదు. చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు, సాధువులు, గురువులు, పురోహితులు, పీఠాధిపతులు కూడా ఎక్కువ శాతం ఏం చెప్తారంటమ్మా, నీ బాధ్యతలను నీవు నిర్వర్తించకుండా ఎక్కడి నుంచి వస్తుందమ్మా దోషం? బ్రతుకున్నప్పుడు నీవు ఇంత కారం ముద్ద పెట్టడానికని ఆలోచించిన నీవు కాలం చేసినాక యాటలు, నాటుకోళ్లు, 10 రకాల పిండి వంటలు, ఓ పెద్ద పందిరి, దశ దిన కర్మ, వార్షికోత్సవము, 2వ వర్ధంతి 3వ వర్ధంతి అని పెట్టిన ఆ యొక్క సమావేశంలో ఆత్మ ఉంటుందా? ఉండదు. బతుకున్నప్పుడు ఏం ఆశించారు? పిలవడం, మాట్లాడడం, పెట్టడం, తినడం, నలుగురితో కూర్చోవడం, గౌరవ మర్యాదలు. అలాంటి మర్యాదలు ఇయ్యలేని వాళ్ళ ఇంట్లో ఖచ్చితమైన పితృదోషం ఎందుకు ఉంటుందని అంటే, నేను నిన్ను పున్నమ నరకాల నుంచి కాపాడుతావు అని పుట్టించుకుంటే నీవు చదువులు, ఉన్నతమైన స్థితిగతులను అనుభవించి నీ జీవిత లక్ష్యాలను నీవే అనుభవించే విధంగా వెళ్ళి
మేము నీకు బిడ్డ మరి ఏంది పరిస్థితి అని అంటే మా గుండెలపై తంతావా, మమ్మల్ని బాధ పెడతావన్న క్షణమే కదా అత్యంత ముఖ్యమైన దోషం. ఇప్పుడు పురోహితుల పాత్ర మాట్లాడతాం, సాధువుల పాత్ర మాట్లాడతాం. మేమేం చేయగలం? మీరు దోషం ఉంది స్వామి అని అంటే నీ యొక్క తప్పుని నీవు తెలుసుకునే విధంగా ఎందుకు చేయాలి? అసలు మహాలయ పక్షాలు లేకపోతే ఈ తెలంగాణ ప్రాంతాలు చేసుకుంటున్న పెత్తర అమావాస్య కార్యక్రమాలు ఎందుకు? ఎంటైర్ ది ఇయర్ అంటే 12 monthsలో ఇప్పుడే ఎందుకు వచ్చింది అని అంటే అమ్మ, పరమాత్ముడు కూడా ఏం చేస్తాడనంటే దేవాది దేవతలు అడుగుతారు. మనందరం అమ్మ శరీరాలు మాత్రమే మానవ శరీరాలు, బంధాలు కదా. భవబంధాలకి అధిపతి మహాముఖంటి. ఇందులో ముఖ్యంటి పాత్ర చాలా బలమైనది. ఆయన ఎందుకు భవబంధాలకి అధిపతి? స్థితి లయకారకుడు. స్థితి అంటే ఏందమ్మా? ఇప్పుడు ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ బట్టలే కానీ, ఈ ఇప్పుడున్న ఈ ఏసీ కానీ కదా. లయ అంటే ఏం తెలుసమ్మా? లయకారకుడు అని అంటారు. లయ అంటే అమ్మా ఆత్మ పుట్టుకకి కారకుడైన ఆత్మ అంటే లయ. లయ అంటే ఏందమ్మా? ఇట్ ఈస్ యువర్ పల్స్, నీ సెన్స్. ఇప్పుడు మనము అబ్నార్మల్గా ఉంది బెడ్ ప్రెషర్లో అంటాం కదా. నిన్ను పుట్టించడానికి ముందే ఆయన ఆత్మని అగ్నిలింగంలో పుట్టించాడు. పుట్టించి నిన్ను 9 నెలలు ఎలా నీ తల్లి గర్భంలో మోస్తావమ్మా, అలా అగ్నిలింగాన్ని బాగా వేడి చేసి ఒక ఫలదీకరణ చెందిన తర్వాత ఆత్మని తీసుకెళ్ళి ఆత్మలింగంలో వేస్తాడు. గోకర్ణ మనకు తెలిసిందే ఆత్మలింగం ఉంది. ఆయన అక్కడ ఆత్మలింగాన్ని వేసిన తర్వాత అప్పుడు మానవ శరీరాన్ని పరమాత్ముడు అడిగే మాట, న్యాయబద్ధముగా నిన్ను ఒక స్థితిగతులకు సంబంధించిన నిర్ణయాన్ని చేశాను. సృష్టిలో కొన్ని బాధ్యతల నిమిత్తం నిన్ను ఈ వంశానికి సంబంధించిన అంశంలో పుట్టిస్తున్నాము అని ఒక పెద్ద మనిషిని అప్పచెప్తాడు. పోలేరమ్మ, ముత్యాలమ్మ, నల్లపోచమ్మ, ఎల్లమ్మ తల్లి, భవానీమాత, కాళికమాత వీళ్ళ దేవుళ్ళు ఉన్నారు కదా. ఒక దేవత బాధ్యత తీసుకొని ఆ దేవత ఆ వంశాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇక్కడ దేవత బాధ్యత తీసుకున్న వివరణని అంశ అంటారు మన దగ్గర. ఆ వంశంలో నుంచి నీ వంశం వస్తుంది. ఇప్పుడు నీవు చేయాల్సిన బాధ్యతలన్నీ చేయకుండా ఇంకేదో చేస్తావు కదమ్మా. ఇప్పుడు దేవుడి పాత్ర ఎందుకు వస్తుంది ఇక్కడ అనంటే, నీవు చనిపోయిన తర్వాత నీ జీవితంలో చేసిన తప్పులన్నీ గుర్తుకొస్తాయి కదా. అమ్మా నాన్నలను చూసుకోలేవు, భార్య పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టావు, మద్యం మాంసం కామంతో కొన్ని విశేష వివరణలు కోల్పోయావు. మొత్తానికైతే నువ్వు మనశ్శాంతి లేకుండా సచ్చావు అనుకుందాం తల్లి. ఆ పాడె మోసేటప్పుడు కొంతమంది అంటారు చాలా బరువు అయింది ఈ శరీరం ఎందుకు అని అంటారు. కొంచెం స్పష్టంగా మనం మాట్లాడితే అమ్మా, కొన్ని శరీరాలు చనిపోయిన తర్వాత ఇట్లా బరువు అవుతాయి తల్లి అంటారు. చాలా బరువు అయిపోయింది చనిపోయినాక అని అంటారు. కొన్ని అంటారు మనిషి మొత్తం ఇట్లా పీక్కపోయినట్టు అయిండు, మొత్తం చనిపోగానే ఇట్లా లైట్గా అయింది అంటారు కదమ్మా. ఇందులో ఒక అంతరార్థం దాగుంది. ఎక్కడైతే ఆ శరీరం బరువు ఎక్కుతుంటుందమ్మా అక్కడ బాధ్యతలు దోషాలు ఉన్నాయని అర్థం. ఆ శరీరం వదిలిపెట్టి పోవడం ఆ శరీరంలో ఉన్న ఆత్మకి ఇష్టం లేదు అని అర్థం. పరిపూర్ణమైన చావు చనిపోయిన వాళ్ళు ఇక చాలు అని కొంతమంది ప్రశాంతంగా ఉంటారు. ఈ మధ్య అది చెప్పవచ్చో చెప్పకూడదు కానీ కోటా శ్రీనివాసరావు గారు చనిపోయినప్పుడు బాబు మోహన్ గారు ఒక మాట అన్నారు, కోటన్నలాగా నేను నిద్రలోనే చచ్చిపోవాలని నా కోరిక అన్నారు. నిద్రలోనే చనిపోయాడు అని అంటే ఆయనకి ఎలాంటి నొప్పిలు లేకుండా తీసుకెళ్ళిపోయాడు. ఆయన కొన్ని మంచి పనులు చేసి ఉండవచ్చు, కొన్ని చెడ్డ పనులు చేసి ఉండదు. ఏదేమీ చేసినా కూడా పోయేటప్పుడు మాత్రం ఆయన నిమ్మలంగా వెళ్ళిపోయాడు అనేది ఆ బాబు మోహన్ గారు యాక్టర్ గారు చెప్పిన విషయం. ఇలా ఎందుకు తెలుస్తాయటమ్మా? ఫస్ట్ హింటే నీ ఇంట్లోనే తెలిసిపోతుంది. పెద్ద మనుషులు చెప్తారు ఎందుకు మనిషి ఒకలాగా అయిపోయాడు. కొంతమంది గ్రహణం రోజు, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, ఆదివారం, మంగళ, బుధ, గురులో చనిపోయిన వాళ్ళని చాలా తొందరగా తీసుకెళ్ళిపోవాలి అని అంటారు. ఆత్మఘోషణ ఉంటుంది అని కొంతమంది పెద్ద మనుషులు చెప్తారు. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే అమ్మా, ఒక ఆత్మఘోషణని వినబడడానికని పరమాత్ముడు శ్మశాన వాటికలో కూర్చుంటాడు. ఇది ప్రశ్న కూడా చాలా విలువైనది, బలమైనది. శివుడు శ్మశాన వాటికలో కూర్చోవడానికి ఇప్పుడు మీరు అన్న ప్రశ్నకు అంతరార్థం ఏంటంటమ్మా, ఆయన పుట్టించుకున్నాడు కాబట్టి ఆయన గారు శ్మశానంలో ఆయన పిల్లల్ని దగ్గరికి చేర్చుకోవడానికి కూర్చుంటాడు. ఎందుకంటే అమ్మ మనిషి చనిపోయిన తర్వాత నిజాలు తెలిసిపోతాయి. నువ్వు తప్పు చేసావని, నువ్వు ఇంకేదో చేసావు ఎలా తెలుస్తుంది గురువు గారు అని కూడా అనవచ్చు. ఇప్పుడు నేను ఆత్మను చూడలే, మీరు ఆత్మను చూడలేదు అనుకుందామమ్మా. ఒక ఆత్మ పరమాత్ముడికి సంబంధించింది అయినప్పుడు మరి అది తప్పు చేసిందా తప్పు చేయలేదా మనకు ఎలా తెలవాలి అని అంటే మన చేతిలోనే ఫస్ట్ హింట్ ఉంది. దానికి ఎలాంటి రంగుతో ఉన్న దుస్తులు దుడతామమ్మా? మనం ఎలాంటి రంగుతో ఉన్న దుస్తులు దుడతాము? ఒక శవానికి తెల్లది అంటే యు ఆర్ ఏ ప్యూరిఫైడ్ పర్సనాలిటీ ఆఫ్టర్ డెత్. నువ్వు పవిత్రుడు అయిపోయావు ఇంకా, అందుకని తెల్లది చుడతారు. అంటే ఆత్మ యొక్క రంగు తెలుపు. నువ్వు వెళ్ళేపోయే ఆ యొక్క పరమాత్ముడి దగ్గరికి వెళ్ళేది ఏంటంటే నిజంతో వెళ్ళాలి. అబద్ధం అనేది లేదు కదా. అబద్ధం అనేటిదో మంచో చెడో జీవితం అనేది స్వార్థంతో గడిచిపోయినా ఇక పైన నీకు ప్రశాంతత, దానికి మొట్టమొదటి గుర్తే తెలుపు రంగు. అలా పెట్టిన తర్వాత పరమాత్ముడు దగ్గరికి తీసుకున్నాకమ్మా ఈ
7 రోజులు అంటే మన దగ్గర 7గా 9 రోజులు పాటిస్తారు. ఈ సమయమే ఎందుకు ఇచ్చారు మనకి? మరి గురుగారు ఈ మహాలయ పక్షాలలో ముఖ్యంగా పితృదేవతలకి సంబంధించి పాటించవలసిన విధి విధానాల గురించి, చేయాల్సిన పూజా విధానాల గురించి తెలియజేయండి. పూజా విధానాలు, విధి విధానాలు మీరు అన్నట్టుగా మీరు ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్న పూజ అని, లేకపోతే కొన్ని అవసరాల నిమిత్తం చేసే పూజ అని. ఈ పితృదోషాలు అనేది మన దగ్గర ఉన్నప్పుడమ్మా మనకు తెలిసే మొట్టమొదటి ఆలోచన కుటుంబం. అశాంతియుతంగా మీ నాన్నగారు ఉన్నారు, ఇప్పుడు మీ నాన్నగారు చనిపోయారు లేదా తాతగారు చనిపోయారు అనుకుందాం, మీ వాళ్ళు మీ ఇంట్లో దయ్యమై భూతమై తిరుగుతారమ్మా? తిరగరు. మరి పితృదోషం ఏ విధంగా వచ్చింది? కొంచెం అర్థం చేసుకోవాల్సిన ప్రశ్న. చాలామంది హట్ అయినా పర్లేదు, నేను చెప్పేది ఏంటంటే అమ్మా, మన వాళ్ళు మనల్ని ఎప్పుడు చనిపోయినా బ్రతుకున్నా హట్ చేయరు, మనం మంచిగా కోరుకుంటారు ముమ్మాటికి. మరి ఆ ఇంట్లో దోషం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు దోషం ఎక్కడొచ్చింది అని అంటే అమ్మ, ఈ పిల్లలు చేసే పద్ధతుల వల్ల దోషం వస్తుంది. అంటే పూజా విధానం కాదు, వీళ్ళు చూసే భక్తి శ్రద్ధలో, గౌరవంగానో, ప్రేమలో ఇవన్నీ లోపిస్తాయి చూడమ్మా. అక్కడ వాళ్ళు ఊరికే కళలో కనబడతారు. ఊరికే కళలో మరి అందరికీ కనబడరు. వాళ్ళు కొడుకుకి కనబడడమా, లేకపోతే మనవడికి కనబడడమా, లేకపోతే భార్య ఒకవేళ బతుకుంటే ఆవిడకి కనబడడమా ఎందుకు చేస్తారనంటే, నేను ఒక ఆలోచన చేస్తే ఇంకా అది పూర్తి కాలేదు, అది పూర్తి చేయండి. మొన్న మేము రీసెంట్గా వెళ్ళిన దగ్గర ఒక ఊర్లో తండ్రి ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చాడు భూమికి, ఇంకో 6-7 లక్షలు ఇవ్వాలి, ఇవ్వలేకపోయాడు. ఆయన చనిపోయాడు, అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత చనిపోయాడు, హాస్పిటలైజ్డ్ అయిపోయి చనిపోయాడు. ఇప్పుడు కొడుకులు ఆ మిగతా స్థలం కొనుక్కోవాలని ఎదురు చూస్తున్నారు. తండ్రి కలలో కనబడుతూ ఉన్నాడంట, ఏమని? స్థలం కొనకూడదు అని కనబడుతున్నాడంట. తండ్రి ఆలోచనలు ఏంటంటే, ఆ స్థలం కొనుక్కున్న తర్వాత నాకేం కలిసి రాలేదనో, లేకపోతే ఆ స్థలం వల్ల ఏదైనా ప్రమాదం ఉందో అని ఆయన గారు, నేనే లేని సమక్షంలో నా పిల్లలు దాన్ని డీల్ చేయగలుగుతారా, దాన్ని వాళ్ళు వెళ్ళి ఆ పొలం 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకొని ముందుకు పోగలుగుతారు అంటే కొంచెం గొడవల పంచాయతీలు ఉన్న స్థలం అది. ఇప్పుడు తండ్రి వచ్చి ఏం చెప్తున్నట్టు అక్కడ మనకి, ముందుకు వెళ్ళకండి, ఇంకో చాలు, ఆ ₹1,00,000 ఇచ్చినా రాకున్నా మీరందరూ బాగుంటే చాలు, నేనే లేని సమక్షంలో అనేది గొప్ప సూచన. ఇప్పుడు మీరు అదే దాన్ని తండ్రి కలగల కనబడ్డాడు అని అంటే నేను ఆత్మ అని చెప్పొచ్చు. ఆత్మ కనబడింది అని అంటే అదేదో ఆత్మశాంతి లేదు, లేకపోతే ఇంకేదో పెద్ద పూజా నియమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పడం వ్యాపారం. తండ్రి కోరిన కోరికను తెలుసుకోగలిగి ఆ కోరిక అంతరార్థం ధర్మబద్ధంగా చెప్పేవాళ్ళు లేరు. పితృదోషం నాకు ఉంది తల్లి, పితృదోషం ప్రతి ఇంట్లో ఉంటది. తల్లిదండ్రుల బాధ్యతలలో బతుకున్నప్పుడు చేయలేని నీవు చనిపోయినాకనన్నా మరి అలా రుణంలో ఉండాలా వద్దా? ఏం పూజలు చేయాలి, ఎలా పూజలు చేయాలి? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది. ఇంటికి రంగులు వేసుకొని ఇప్పుడు మహాలయ పక్షాలలోనే ముఖ్యంగా ఎందుకు చేయాలి అనేది అంటే అక్కడ ఆగ్యం కాబట్టి చెప్తున్నా అమ్మ. పరమశివుడు ఏం చేస్తాడనంటే, ఈ సంవత్సరం మొత్తంలో ఈ 12 రోజులు ఆయన గారు మనకి స్పెషల్ గ్రేడ్ సిగ్నేచర్ ఇచ్చినట్టు. ఇప్పుడు ఆత్మలో పిండ ప్రదానం చేసినప్పుడు కాకి తినదమ్మా, కొన్ని ఉంటాయి మన దగ్గర, తినలేదు అని కొంతమంది బాధపడి ఆ తర్వాత వాళ్ళు ఏడుస్తారు, సంవత్సరం అంతా కాకి ముట్టలేదు నాయనో అని గొడవ పడతారు. అలా 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 చేసిన వాళ్ళందరూ ఏం చేయాలంటమ్మా, ఈ యొక్క పెత్తరమాస కార్యక్రమాలు మన దగ్గర చేసే ఈ 9-10 రోజుల కార్యక్రమంలో, అంటే ఇప్పుడు ఎల్లుండి నుంచి మొదలు అవుతున్నాయి అవి, అలా చేసినప్పుడు ఏమవుతుందంటమ్మా, పరమాత్ముడు ఆత్మలను స్వీకరించడానికి అక్కడ ఆయన సిద్ధంగా ఉన్నాడు అని అర్థం. తప్పు చేశాడు, ఎన్నో 2-3 సంవత్సరాల నుంచి ఆయన గారి ఆత్మశాంతి కాలేదు, ఇప్పుడు ప్రత్యేకమైన రోజుల్లో పూజ చేస్తే ఆయన ఇప్పటికన్నా శాంతిస్తాడు, కొన్ని అడ్డుపడి ఉన్న పనులన్నా అవుతాయని చెప్పేసి పూర్వీకులు, పెద్దలు, ఋషులు వీళ్ళందరూ పరమశివుడిని వేడుకున్న ఆత్మఘోష. వీళ్ళందరినీ ఎలా చేయాలి మరి? ఇంటింటికి ఒక ఆత్మరోధన. ఇప్పుడు ఇంటింటికి ఆత్మరోధన ఉన్నప్పుడమ్మా, ఒక ఆత్మని పరిపూర్ణమైన శాంతి పూజ చేయాలి అని అంటే, ఆ ఇంటికి దోషం ఉన్నదని తెలియాలి అని అంటే చెప్పే వాళ్ళు తక్కువ శాతంగా ఉన్నారమ్మా. కొంతమంది గురువులు చూసారా సినిమాల్లోనే, ఇంట్లో అడుగు పెట్టగానే ఇంట్లో మేము రాలేము చేయలేము అని అంటారు కదా, అలాంటి వాళ్ళు లేరు. ఇప్పుడు కాశీలో కొంచెం పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఉన్నారు, వాళ్ళ వివరణలు వేరు. ఎలాంటి పూజలు చేసుకోవాలి? పురోహితుని పిలుచుకుంటావు, ఇంట్లో కొన్ని ధర్మ కార్యక్రమాలు చేసుకుంటారు, ఆయన గారికి ఇష్టమైన విశేష వివరణలు పెడతారు. ప్రత్యేకమైన గుడి లేవు తల్లి. నేను చెప్పింది కూడా ఏంటంటమ్మా, నీ ఇంట్లోని ఇలవెలుపు నీ కులదైవానికి ఉన్న మర్యాద ఇంకా వేరే ఏదైనా గుడిలో వస్తుందంటే ఎలా నమ్ముతాము? కాశీలో ఒక నానుడి రాసుంది, కాశీలో లేని సుఖము కడపలో ఉంది అని. కాశీలో మరి సుఖం ఉండాలి కదా, కాశీలో సుఖం ఉండకుండా మరి కాశీలోనే ఎందుకు రాశారు? అది కాశీలో మీరు వెళ్ళారు ఇప్పుడు ఉదాహరణ కాశీ, అన్ని స్లోగన్స్ చదువుతూ ఉంటే ఒక స్లోగన్ వస్తుంది, ఏమొస్తుంది అంటమ్మా, నీ కడపలో ఉన్న సుఖం కాశీలో ఉండదు.
ఓహో, అంటే నీ ఇంట్లో నీ ఇల్లు గెలవలేని నీవు కాశీకి వచ్చి పరమాత్మని గెలవగలవా? ఓకే. ఇది చాలా ముఖ్యమైనది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా, నీ ఇలవెలుపులు, నీ కులదైవము, నీ పెద్ద మనుషులు వీళ్ళందరూ నీ ఇంట్లోనే ఉన్నారు. నువ్వు వాళ్ళందరినీ కలిసిన తర్వాత మరి నీ ఇంట్లో పూజించుకున్న శివుడు కాశీలో ఉన్నాడు, ఆయనే ఈడున్నాడు కదా, మరి అక్కడ ప్రత్యేకంగా ఉండి ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నాడా? కాబట్టి ఏంటంటే అమ్మా, నీ ఇల్లు నీవు నిర్భయముగా సంతోషముగా ఆత్మలన్నీ పవిత్రమైపోవాలన్న ఉద్దేశంగా పూజ చేస్తేనే స్వీకరణ. పూజా నియమ నిబంధనలకి పురోహితుడే ఎందుకు రావాలి అంటే, కుటుంబంలో బాధ్యతల్లో మన రంగులు వేసుకోను ఇంకేదో పురోహితుడితో ఈయన గారి పాత్ర ఏంది అసలు యాక్చువల్లీ ఇక్కడ అంటే అమ్మా, పురోహితుడే కానీ పండితుడే కానీ లేకపోతే పీఠాధిపతో సాధువుల పాత్ర ఏంటంటే అమ్మా, నీవు చేయలేని కర్మ ఫలితాలని కొన్ని ధర్మమైన పనులు చేసే స్థానంలో ఉంటారు కాబట్టి వారికి ఆ అర్హత ఆత్మఘోషణని పరమాత్ముడికి అప్పచెప్పే రోజులు ఈ 9 రోజులు. ఎందుకంటే అమ్మా, ఈ రోజుల్లోనే పరమాత్ముడు ముమ్మాటికి ఆత్మల సేకరణ చేస్తాడు అని చెప్పి మన దగ్గర శాసన ఘోషణ ఉంది. ఈ శాసనాల్లో ఈ ఘోషించడం ఏముంది అంటే, ఆత్మఘోష చాలా 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 ప్రమాదం తల్లి ఇంటికి. కొంతమంది పెద్ద మనుషులు ఇంటి ముందు ఏడుస్తూ ఉంటారు కూర్చొని, ఎవరికి కనబడరు, మనవడికే కనబడతారు. కొంతమందికి ఏముంటది, మా అమ్మ నా కలలో వచ్చి ఏదో చెప్పాలనుకుంటుంది, నేను వినబడతలేదు కానీ అర్థమవుతుంది అంటారు కదా. వీటన్నిటికీ పరిష్కార మార్గము దైవాధీనంలో ఉన్న వాళ్ళే ఇవ్వాలి. ఎందుకంటే అమ్మా, నీ కుటుంబంలో కొన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేవా, లేకపోతే ఇంకేదో చేయలేవా అన్న ఆ అంతరార్థంలో నేను ఇకపైన వీరికి ఒక గురువులాగా, ఒక పెద్ద మనిషిలాగా నేను ధర్మమైన మార్గాలకి వీళ్ళని తీసుకెళ్తాను అన్న ఒకే ఒక వ్యక్తి, సాధువు కానీ పురోహితుడు కానీ మన ఇంకెవరైనా సరే ఈ దైవాధీనం వీళ్ళ ద్వారానే ఆ ప్రదానం చేయించి ఆ పూజకు సంబంధించింది చేయిస్తే అమ్మ, ఆ ఆత్మ ఒక మనిషి మాకు ఇక పైన ఒక నిర్ణయాన్ని చేయగలుగుతాడన్న ధైర్యంతో నేను ఫలానా కడుపులో పుట్టాలనుకుంటున్నానా, లేకపోతే ఫలానా యొక్క బాధ్యతలో ఉండాలనుకుంటున్నానా, లేకపోతే ఫలానా దగ్గర ఉన్నాననుకునేది అదంతా దైవాధీనంతో జరిగే విషయాలు. ఇక్కడ మీరు పూజ ఎలా చేయాలి అంటమ్మా, నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే నువ్వు 10 లక్షలు ఖర్చు పెట్టి చేసుకో, 1,00,000 మందికి తినిపించు భోజనము. నీ దగ్గర తిండే లేనేకి కష్టమైతే నువ్వేం పెడతావు? ఇక్కడ చాలా వివరంగా మాట్లాడాలి. నా పేరు శివరుద్ర సాధు, ఎవరైనా వస్తే నా నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతా. పిండంకి ఏ రూపం ఉంది? తెలుపు రంగు పిండం ఎందుకు పెడతాడు? రుచికరమైన భోజనము తిన్న నీవు, మటను చికెను అది ఇది ఇంకెన్నో ఎన్నో ఎన్నో రకాలు తిన్న నీవు చనిపోయిన తర్వాత తినడానికి శరీరం లేదు, పవిత్రమైన వాడివి నీవని పిండాన్ని తెలుపు రూపంలో పెడతారు. ఎందుకు తెలుపు రూపంలో పెడతారంటే, నాయన నువ్వు వచ్చింది కూడా పిండం రూపంలోనే. దీని అంతరార్థం తెలియాల్సిన అవసరం ఉందా లేదా? ఒక పిండం పెడితే మరి పిండాన్ని స్వీకరిస్తాడా? వచ్చి తిన్నట్టుందా? లేదు. పవిత్రత మాత్రమే. పిండ స్వీకరణకి నీళ్ళల్లోనే ఎందుకు వేయాలి? అస్థికలన్నీ గంగలో కలుపుతారు. ఒకప్పుడు గంగలో కలిపేదే ఉండేది మన దగ్గర. పిండ ప్రదానం ఎవరు చేయాలి తెలుసా అమ్మ? ఎవరినైతే పూడుస్తారో వాళ్ళు చేయాలి పిండ ప్రదానం. ఇది కూడా ఉంది మళ్ళీ. కాల్చిన వాళ్ళకి పిండ ప్రదానం చేయడానికి లేదు. ఇది నిజమైన నిజం. ఒప్పుకోకపోతే కుదురుతుందా? ఎందుకు స్వామి పిండ ప్రదానము పూడిస్తే లేకపోతే కాలుస్తే వచ్చింది అనేది కూడా చాలా మందికి తెలియాలి. ఒకప్పుడు కేవలం కాల్చడమే ఉంది కదా. కాశీ మహాక్షేత్రంలో సత్యహరిశ్చంద్రుడు చేసిన మహా కార్యక్రమాలు ఉన్నాయి. స్వయాన కొడుకుని కూడా ఆయన స్వయంగా ఆయన చేతులతోనే చితికి మంట పెట్టిన మహాక్షేత్రం కాశీ. అక్కడే కాల్చడం ఉన్నాక ఈ రోజు నువ్వు పూడ్చే అర్హత నీకు ఎవరిచ్చారు? ఒకసారి చూయించమ్మా, ఇక్కడ రాసుందా? నేను ఎందుకు కాల్చారో చూయిస్తాను మీకు. నేను పూడ్చడం గల ముఖ్యమైన కారణం మనిషి జ్ఞాపకం తల్లి. మా అమ్మ ఇలా ఉండేది, నా భార్య పిల్లల రూపం ఇలా ఉండేదని కొందరు వ్యక్తులు వాళ్ళ ప్రేమని దూరం చేసుకోలేక పూడ్చుకొని అక్కడ కూర్చొని ఆ పువ్వు పెట్టి చెట్టు పెట్టి జ్ఞాపకంగా పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళదే మా దోషము. కాల్చేస్తే నేను మళ్ళీ ఆ శరీరంలోకి పోలేను అని చెప్పి ఆ కాటి మీద కాలుతున్న శరీరాన్ని చూసి అక్కడి నుంచి పరమశివుడి చేతులకు వెళ్ళిపోతుంది. ఇది రాసున్న అది మహాక్షేత్రం మన దగ్గర ప్రతి పెద్ద క్షేత్రాల దగ్గర రాసున్నదమ్మా. అది మనం చదువుకోము. నీ జ్ఞాపకానికి ఈరోజు శ్మశాన వాటికలన్నీ ఫుల్ అయిపోయాయి. కొన్ని శ్మశాన వాటికల గ్యాపే లేదు. నువ్వు ఎంతమందిని పూడుస్తావమ్మా? నిన్ను పూడ్చిన దగ్గర ఇంకొన్ని పూడుస్తున్నారుగా రేపొద్దున. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే అమ్మా, మహాలయ పక్షాలలో ధర్మబద్ధమైన చేయాల్సిందల్లా నీ అంతరాత్మతో చేసే పూజ. ఈ 9 రోజులలో కొంతమంది ఆకుకూరలతో పెడతారమ్మా. అవును. కొంతమంది వచ్చేసి పండ్లు పలహారాలు పెడతారమ్మా. కొంతమంది అయితే డైరెక్ట్గా పెద్దవే పెడతారు. బాటిళ్ళు థమ్సప్లు పెడతారు, నాన్ వెజ్లు పెడతారు, మాంసాహారాలు పెడతారు, పెద్ద వండి పెడతారు కదా. ఇన్ని పెట్టిన దాంట్లో వాళ్ళు రుచి చూడరు. రుచి చూసేదల్లా కేవలం నువ్వు పెట్టిన పిండ ప్రధానమే. మనిషి బతుకున్నప్పుడు
రుచికరమైనది పెడతారని ఎదురు చూసి 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 కళ్ళు మూసిన ఆ తల్లిదండ్రులకమ్మ ఓ బలంగా పెడితే తింటారా? అది నమ్ముతా అమ్మ, నమ్మడానికి ఉందా తల్లి? మిమ్మల్ని ఎక్కడైనా అమర్యాద చేస్తే తింటారా అక్కడ భోజనం? తినరు. తినలేం. అది మీ ఇంటికి వచ్చి పచ్చడి తిన్నా కూడా నా ఇల్లు నా సొమ్ము అనుకుంటాం కదా. ఈ తల్లిదండ్రులు ఈ దోషాలు ఆశించేది అదే అమ్మా. నా పిల్లలు సకలంగా సుఖంగా ఉంటే అదే మాకు తృప్తి, అందుకని మేము తను చాలించి వెళ్ళిపోతున్నామన్న వాళ్ళకి మరో పుట్టుక. ఈ 9 రోజులు ఎప్పటి నుంచి పెట్టాలంటమ్మా? 22 నుంచి మొదలు. ఇప్పుడు ఈ పౌర్ణమి ఎల్లుండి 7వ తారీఖు పౌర్ణమి ఉంది తల్లి. పౌర్ణమి తర్వాత మన దగ్గర బతుకమ్మ కార్యక్రమాలు మొదలు. ఇప్పుడు ఎల్లుండి పౌర్ణమి తర్వాత అంటే 7వ తారీఖు తర్వాత అమ్మ మీరు ఎప్పటికైనా పెట్టుకోవచ్చు 2వ తారీఖు వరకు. అంటే మన దగ్గర సుమారు ఎంత లేదన్నమ్మా 25-26 రోజుల గడువు ఉంది ఈ పిండ ప్రదానాలు చేసుకోవడానికి. ఎందుకు చేసుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలి అనేదమ్మా నీ ఇష్టం. అది పూజలు చాలామంది గురువులు, చాలామంది మన సాధకులు అందరూ చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్పేది కూడా అంతరార్థం అదే. నేను చెప్తుంది ఏంటంటే అమ్మా, ఒక దోషం నీకు ఎలా వచ్చింది అసలు? ఆ దోషం పితృదోషము నీకు నీ కొడుకులకు పిల్లలకి ఎలా వచ్చింది అసలు? దాని అర్హత ఏమిటి? దాన్ని దయ్యాలు అంటున్నారు, భూతాలు అంటున్నారు, శాంతి పూజలు అంటున్నారు కదా. నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టరమ్మా. ఒక కొడుకు ద్వారానే ఎందుకు కావాలంటే పురుషుడు మాత్రమే సృష్టిలో మొదట పుట్టినవాడు. పురుషుడు సృష్టిలో మొదట పుట్టినవాడు. సంధ్య అనే ఒక అమ్మాయి అంటే ఒక తల్లి మొట్టమొదట పుట్టిన స్త్రీ శరీరం సంధ్య. ఈ సంధ్య అనే ఆ వ్యక్తే అరుంధతి మాత, ఆ వ్యక్తే సతీ సావిత్రి. ఈ ముగ్గురు ఒకే వ్యక్తులు. సృష్టి ప్రారంభానికి ఆరంభానికి సంబంధించిన వ్యక్తి నియమ నిబంధనల్లో పరమాత్ముడు ఎక్కడ తప్పు చేయలేడు, మనం చేసుకున్న తప్పులకి. కాబట్టి మహా ఆలయ పక్షాలు తెలంగాణ ప్రజలందరూ చేసేదేమో 9 నవరాత్రుల్లో వాళ్ళ కుటుంబం, వాళ్ళ యొక్క మాంసాహారాలు లేకపోతే కళ్ళు శాఖలు పెట్టుకొని వాళ్ళ నియమాలు. ఆంధ్ర ప్రజలు చేసేదంతా మహాలయ పక్షాలు, అది చేసేది సంక్రాంతికి కూడా చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఈ నెల రోజుల కార్యక్రమం కాకుండా సంక్రాంతికి కూడా చేస్తారు. మొన్న పోయిన అమావాస్య ఒకటి పోయింది గుర్తుందమ్మా, లాస్ట్ మంత్. ఆ పోయిన అమావాస్యకు కూడా చాలామంది ఆత్మశాంతులు చేసుకున్నారు. ఎందుకు కొంచెం డెప్త్గా చెప్తున్నా అంటమ్మా, మనం పొరపాటులో ఉన్నాము. మన పూర్వీకులు మనకి ఏమి ఇస్తున్నారో తెలుసుకోవట్లేదు. ఇప్పుడు పూజ చేసుకోవడం తప్పు కాదు, 1,00,000 కాకపోతే 10 లక్షలు పెట్టమ్మా. నీ తప్పు మరి పోయిందని రుజువులు ఉన్నాయా? మనం వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మా, ఇల్లు కట్టినప్పుడు పెద్దవాళ్ళకి పెట్టరు. ఒకటి, ఇంట్లో ఏదైనా శుభకార్యం చేస్తే పెద్దవాళ్ళకి పెట్టరు. 2, ఇంకోటి ఏదైనా పండగలు అయితే పెద్దవాళ్ళకి పెట్టరు. 3, మన వాళ్ళు పెట్టేది ఎప్పుడు తెలుసా అమ్మ, పెతర అమావాస్య అని అంటే ఖచ్చితంగా పెట్టాలి అని ఒక బాధ్యతగా ముందుకెళ్ళిపోతారు. అది చేయకూడదు అంటున్నాను. ప్రతిసారి పెద్దవాళ్ళని గుర్తు చేసుకుంటే మరి వాళ్ళ ఆత్మశాంతి కాదా? అవునా కదా తల్లి? కాబట్టి మహా ఆలయ పక్షాలు పెత్తర అమావాస్య కార్యక్రమాలు కొంచెం డీప్గా పోవాల్సింది. పురుషుడి ద్వారానే ఎందుకు అవుతుంది అని అంటే, ఆ పురుషుడు పెట్టిన తర్వాత నీకు మళ్ళీ ఆ వంశంలో పుట్టే అర్హత ఉంటుంది. ఆడపిల్లలు పెట్టారు చాలామంది, మీరు అన్నట్టుగా ఆడపిల్లలు కూడా కొంతమంది పెడతారు. కానీ ఆత్మ మీరన్న దగ్గర శాంతి కాదు. ఆ శాంతి చేయడానికి వచ్చిన వాడే ఆ పురోహితుడు. ఒక విధంగా ఆ సాధువు నిన్ను మళ్ళీ పుట్టకడానికి, నువ్వు మళ్ళీ ఆ వంశంలో రావడానికి అర్హత తీసుకున్నవాడు. నేను పెట్టడం వల్ల నీ యొక్క బీజాన్ని మళ్ళీ వేయడానికి అర్హత తీసుకున్నావు. ఆ వంశంలో మనవడు రూపంలో, కొడుకు రూపంలో, బిడ్డ రూపంలో, మేనత్త రూపంలో ఎక్కడెక్కడ కూడా పుడతావు. కాబట్టి పుట్టడానికి కారకుడు కావాల్సింది పురుషుడే చేయాలి. అది కొంతమంది మధ్య అడిగారు, 4 ఆడపిల్లలు చేశారంట తండ్రి చనిపోతే, బాధపడుతూ అలా నన్ను అడిగితే అమ్మా, అంటే కొంచెంమంది బాగా ఇబ్బంది పడ్డా కూడా మళ్ళీ పుట్టడానికి అవకాశం ఉన్న జీవితాలు అమ్మా ఇప్పుడున్న సమాజం. పుట్టకూడదు, పోయిన వాళ్ళు అటుపోవడమే మంచిది. ఆ పక్షాలు ఈ పక్షాలన్నీ మళ్ళీ పుట్టడం, ఈ సమాజంలో జరుగుతున్న దాష్టికాలు చూడడం, ఈ భూకంపాలు రావడం, ప్రతి క్షణం భయపడుతూ చావడం, ఎక్కడ ఏమిదో బయటికి పోయిన పిల్లలు క్షేమంగా రాకపోవడం, ఇంత భయంతో బతికే ఆ బతుకు కంటే అమ్మా ప్రశాంతమైన ఆత్మలై తిరగడం బెటర్. ఆలోచించండి. కాబట్టి సమాజం చాలా తెలుసుకోవాల్సిన విషయాలమ్మా. మహాలయ పక్షాలు మీ సంబంధించిన వాళ్ళందరూ కూడా చేసే విషయాలు తెలుసుకొని, పురోహితుల సలహా చాలా ముఖ్యమైనది. సాధువులేదని కాదు, వాళ్ళు ఒక నియమాలతో చేస్తారు. పిండం పెట్టడానికి అర్థమైందో తెలుసా అమ్మా? ఆ తెలుపు ఎందుకు పెడతారో ఇప్పుడు అర్థమైందా? ఆ పిండానికి అర్థం ఏంటంటే, నువ్వు చనిపోయిన తర్వాత రుచి చూడలేవు, దాని మీద ఇలా నీళ్లు పోసి ఇలా పోయిస్తారు, ఏం తీసుకెళ్తావు? ఆ పిండం కూడా తినలేవు. వచ్చింది నువ్వు అలానే, కాబట్టి పోయేది కూడా అదే రూపం. ఇప్పుడు అండం వచ్చి పిండం వచ్చి కలిస్తేనే బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండం అంటే ఆత్మ ఫలదీకరణ చేసిన వాడు ఎవరమ్మా? మహనీయుడు. కాబట్టి ఆయన ద్వారానే ఈ అండం పిండం కలిస్తే బ్రహ్మాండం అవుతుంది. ఇది మీరు చెప్పిన ప్రశ్న అమ్మా. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. చూస్తున్నారు కదండి, అంటే అసలు మహాలయ పక్షాల్లో మనం పితృతర్పణాలు చేయడం, పితృలకు సంబంధించినటువంటి పితృదోషాలకు సంబంధించినటువంటి పరిహారాలను చేస్తూ ఉంటాం. అయితే ఆ దోషాలు ఎలా వస్తాయి ముందుగా, అసలు అంటే బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులను చక్కగా చూస్తే కనుక ఈ దోషాలు అనేవి రావు అనేది మనకి శివరుద్ర సాధువు గారు తెలియజేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.